ఒక పనిలో గాని, ఒక కార్యక్రమంలో కానీ, మనసుకి ఒక సంకేతం ఇస్తూ, బయటికి మనం ఒకటి చేసినట్లయితే, ఆ బయట చేసిన దానికన్నా మనసు ఆలోచించిందే ఎక్కువ జ్ఞాపకం పెట్టుకుంటుంది. మనం ఇది చేయక్కర్లేదు అని దానికి చెప్పినట్లయితే, అదే ఫిక్స్ చేసుకుంటుంది. మనకి ఈ వ్యక్తి అవసరం లేదు, కానీ మనము కావాల్సినట్లుగా మాట్లాడాల్సి ఉంటుంది అని మనం అనుకున్నట్లయితే, అది కూడా దానికి తప్పుడు సంకేతమే అవుతుంది. నటన దానికి నేర్పినట్టు అవుతుంది. నిజాయితీగా ఉండక్కర్లేదనే విషయాన్ని దానికి నేర్పినట్లవుతుంది. మనకి ఆ సమయానికి ఏదన్నా అవసరమైనప్పుడు అది దానికి అలవాటు పడిన మనస్తత్వం మనకి సహకరించే పరిస్థితి ఉండదు. ఒక విద్యార్థే తీసుకుందాం. పరీక్షలకి చదవాల్సి ఉంటుంది. కానీ పరీక్షలకి చదవని పక్షంలో మనం చదవక్కర్లేదు అనే సంకేతాన్ని ఇచ్చినట్లయితే, ఎవరి కోసమో చదువుతున్నట్లయితే, తప్పనిసరిగా మనసుకి చదవక్కర్లేదు అనే విషయమే స్థిరపడి, అది చదివింది కూడా పరీక్షల్లో రాసేటట్టుగా జ్ఞాపకం తెచ్చే పరిస్థితి దాన్ని తీసుకోదు. ఆ చర్య తీసుకోదు. దానికి చదవక్కర్లేదనే ముందు సందేశమే దానికి బాగా అందుతుంది. తర్వాత నువ్వు ఎంతటి ఇంపార్టెన్స్ ఫీల్ అయినా గూడా, అది రెండో ఆలోచనగా కొట్టివేయబడుతుంది గానీ, మనసు దాన్ని ఇంపార్టెన్స్‌గా తీసుకోదు. అంచేత మనసుకి తొలిసారి నువ్వు ఏ ఆలోచనని పరిచయం చేస్తావో, దానికి స్థిరంగా ఉండే పరిస్థితి ఉంటుంది గాబట్టి, దానికి ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది గాబట్టి, దానికి ముందు కరెక్ట్ అయిన విషయాన్ని మనం పరిచయం చేయవలసి ఉంటుంది. అంటే తప్పుడు సంకేతాలు, తప్పుడు సందేశాలు ఇవ్వకూడదు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అతిథి, అతనికి మనం పెద్ద గౌరవం ఇవ్వక్కర్లేదు. అతనంత ప్రముఖమైన వ్యక్తి గాదు. అతను మనకు ఉపయోగపడే వ్యక్తి గాదు. అతనేదో చిన్నాచితగా జాబ్ చేసుకునే వ్యక్తి. మనకి ఏ రకంగానూ ఉపయోగపడని వ్యక్తి. వాడు చుట్టం గావచ్చు, బంధువు లేకపోతే స్నేహితుడు గావచ్చు. ఈ రకమైన సంకేతాలు మనసుకి ఇస్తూ, పైకి వాడితో గౌరవంగా ఉన్నట్లుగా వ్యవహరిస్తూ, మర్యాదిస్తున్నట్లు నటిస్తూ, ఇలా చేసినట్లయితే మనసు మొదట ఏదైతే నువ్వు మనసుకి చెప్తావో దానికే మనసు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు గౌరవనీయమైన వ్యక్తి వచ్చినా కూడా అది నమ్మని పరిస్థితిలో అతని దగ్గర కూడా ఆ అమర్యాదకరమైన ప్రవర్తనే ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. అంటే నువ్వు ముందు దేనికి ఏ సంకేతం ఇచ్చావో దాన్నే ఫిక్స్ చేసుకొని నీ నటన దానికి సంబంధం లేదు. అది నీ అది నీ ఆలోచన. దానికిచ్చిన ఆలోచన అది ఫిక్స్ చేసుకొని తెల్లారి మర్యాదకరమైన వ్యక్తి దగ్గర కూడా ఆ రకంగానే ప్రవర్తించడానికి అది ప్రతిస్పందించడం ద్వారా ఒక అయోమయ స్థితికి నెలకొనే పరిస్థితి నీకుంటుంది. అంచేత ఏదైతే సంకల్పం చేస్తావో, ఏదైతే ఆలోచన ఇస్తావో, సందేశం మనసుకి ఇస్తావో, దాని ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే అవసరమైనప్పుడు అది దానికి సరైన స్పందన ఇచ్చే అవకాశం దానికుంటుంది. పైన ఒక రకంగా ప్రవర్తిస్తూ, లోపల మనసుకి మరో రకంగా సందేశం ఇస్తున్నట్లయితే, ఆ తప్పుడు సందేశాలు తప్పనిసరిగా మనసు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అది తెలియని అయోమయంలో పడే అవకాశం ఉంటుంది. నీకు కావలసినటువంటి అవసరమైనటువంటి సమయంలో అది ఏమివ్వాలో తెలియని పరిస్థితి దాన్ని నెలకొంటుంది. చేత మనం ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలా ప్రవర్తించాలి అన్నది ఖచ్చితంగా ముందు మనం నిర్ణయించుకోవాలి తప్ప, పలు రకాలుగా మిశ్రమంగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే, మొదటి ఆలోచన అది ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థి ఇందాక చెప్పుకున్నట్టుగా, ఒక విద్యార్థి పరీక్షలు వచ్చేంత వరకు చదవక్కర్లేదు అని పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని, చదువుతున్నట్టుగా ఎవరి కోసమో చదువుతున్నట్టుగా నటిస్తే, పరీక్షల సమయానికి కూడా మనసు సహకరించదు. దానికి ముందు చదవక్కర్లేదనే విషయం దానికి వంట పట్టేస్తుంది. పరీక్షల సమయంలో కూడా అది సహకరించదు. మొదట దానికే ఫిక్స్ అవుతుంది. అదే బాగా చదివే విద్యార్థి యొక్క ప్రవర్తనలో మనం గమనిస్తే, పరీక్షల ముందే చదవాలి, ఇప్పుడు చదవక్కర్లేదు. ఇప్పుడు ఈ క్లాసు పెద్దగా వినకపోయినా పర్వాలేదు. మన దగ్గర వేరే పుస్తకం ఉంది. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. లేపోతే ఇప్పుడైతే సెల్‌లో ఉన్నాయి. ఇవన్నీ సెల్‌లో చూసుకోవచ్చు. ఈ పాఠాలన్నీ అందులోనూ వస్తాయి. ఇలాంటి తప్పుడు సందేశాలు మనం ఇచ్చినట్లయితే, అది ఆ విధంగానే నేర్చుకునే అవకాశం ఉంటుంది.
అది ఒకవేళ నువ్వు అప్పుడు ఓపెన్ చేసి సెల్ పెట్టినా కూడా ఇది ఇప్పుడు అవసరం లేదులే, ఇంకో మార్గం చూద్దాంలే, ఈ రకంగా మనసు ఇంకొక దారిని వెతుక్కునే అవకాశం ఉంటుంది. మొదట నువ్వు దారి వెతకడం దాన్ని నేర్పినప్పుడు అది ఇంకొక దారి వెతుక్కునే అవకాశం ఉంటుంది. దానికి మొదట ఏదైతే నువ్వు చెప్తావో దాన్ని నమ్మే పరిస్థితి ఉండి దాని ప్రకారమే ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. అంచేత ఎక్కడా కూడా మనసుకి మనం పైకి ప్రపంచానికి ఎలా ఉన్నప్పటికీ కూడా మనసుకి ఏ రకమైన సందేశం ఇస్తున్నాము అన్నది చాలా ప్రధానం. అంటే ముందుగా ఇచ్చేటువంటి సందేశాన్ని మనం పరిగణలో తీసుకోకపోతే పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఆలోచించినట్లయితే మనసు అయోమయ స్థితిలో ఉండి సరైన సమయానికి ఉండవలసినటువంటి సమయస్ఫూర్తి కానీ, సమయానుకూల ఆలోచన కానీ, తెలివి కానీ ఇవన్నీ కూడా మన్ మ మందకొడిగా మారిపోయే అవకాశం ఉంటుంది. మనసులో ఒక అయోమయ వ్యవస్థ ఉంటుంది. పైన ఒక రకం లోపల ఒక రకంగా ఉన్నట్లయితే ఒక అర్థం కాని మానసిక స్థితి ఉండడం ద్వారా సరైన సమయానికి మన మనసు సహకరించలేని పరిస్థితి ఉంటుంది. దాని శక్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉంటుంది. చేత మొదట ఏ ఆలోచన మనం చేస్తామో, ఏ సందేశం మనం ఇస్తామో దాని ప్రకారమే అది నడుచుకుంటుందనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే తప్పనిసరిగా మనం మంచి సందేశాలు దానికి ఇచ్చినట్లయితే దానికి తగ్గట్లుగా స్పందిస్తుంది. ఉదాహరణకు విద్యార్థి క్లాసులో ఉన్నప్పుడు ఇప్పుడు క్లాసులో ఉన్నాను, విద్యార్థిగా నా పని పాఠం శ్రద్ధగా వినడం ద్వారా నేను నేర్చుకోవడం, ఇది చాలా ప్రధానం నాకు అనుకున్నట్లయితే మనసు దానికి ప్రధానంగా దాన్ని తీసుకుని క్లాసుని శ్రద్ధగా వినడానికి నేను శ్రద్ధగా వినాలి క్లాసు అనే విషయాన్ని గ్రహించి శ్రద్ధగా వినడం మొదలు పెడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అలా విద్యార్థి పాఠాలు బాగా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. అలాగే పరీక్షలు వచ్చినప్పుడు బాగా ముందుగానే మనం చదువుకోవాలి. పరీక్షల సమయానికి చదువుకుంటే అప్పటికప్పుడు మనం అన్నీ చదవలేకపోతాం, శ్రమ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఆలోచన చేస్తూ చదవడం మొదలు పెడితే ముందు నుంచి కూడా దానికి తగ్గట్టుగా ఆ సందేశానికి తగ్గట్టుగా స్పందించి మనసు ముందు నుంచి కూడా మేల్కొని ముందు నుంచి కూడా సహకరించడం మొదలు పెడుతుంది. పరీక్షల్లో ఏ విధమైనటువంటి ఒత్తిడి ఒక అయోమయ అవస్థకి, ఎందుకంటే ముందు నుంచి చదవక్కర్లేదనే సందేశం ఇస్తే దాన్ని పట్టుకుంటుంది. పరీక్షల సమయం వచ్చినది సహకరించదు. అదే చదవక్కర్లేదు అనే విషయాన్ని రిపీట్ అయిపోతూ వెళ్ళిపోతుంది. నువ్వు పైకి ఎంత కాన్షియస్ మైండ్లో ఎంత గొప్పగా ఇంపార్టెన్స్గా ఫీల్ అయినా కూడా సబ్కాన్షియస్లో నువ్వు ఇచ్చినటువంటి పదమే పనిచేస్తూ ఉంటుంది. చదవక్కర్లేదు, తర్వాత చదువుకోవచ్చు, ఈ విధమైనటువంటి మాటది ప్రధానంగా తీసుకుంటుంది. ఆ విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం చేసేటప్పుడు తన ఉద్యోగానికి ప్రాధాన్యత కొన్ని చోట్ల ఇస్తూ కొన్ని చోట్ల ఇవ్వని పక్షంలో మనసు అయోమయ అవస్థకు గురయ్యే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి సహకరించని పరిస్థితి వస్తుంది. ఒక ఒత్తిడిని క్రియేట్ చేయగలదు, ఏమి తోచని స్థితిని క్రియేట్ చేయగలదు, ఆ పరిస్థితి నుంచి పారిపోయే పరిస్థితిని కూడా క్రియేట్ చేయగలదు మనసు. చేత ముందుగా మనం చేసే ఆలోచన కరెక్ట్గా ఉండేలాగా, అది మనకి భవిష్యత్తులో కూడా ఉపయోగపడేలాగా మనసుకి అటువంటి సందేశం ఇవ్వాలి తప్ప పైన ఒక రకంగా ఆలోచిస్తూ లోపల ఒక రకమైన సందేశాలు ఇస్తున్నట్లయితే ఆ లోపల ఇచ్చిన సందేశం అది ఫిక్స్ చేసుకుంటుంది. పైకి నీ సందేశాలు గాలికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మనసు నీకు అవసరమైనప్పుడు నువ్వు ముందు ఏ సంకేతం ఇచ్చావో దాని ప్రకారమే స్పందించే అవకాశం ఉంటుంది. పైన ఒక రకం లోపల ఒక రకం అయితే లోపల రకానికి అది ప్రతిస్పందించి నువ్వు సరైన సమయానికి అదే చేస్తుంది. అది నీకు ఆ పరిస్థితికి సరిపడకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా మనం మనసు విషయంలో గమనించుకోవాలి. అంచేత మనసుకి ఏం చెప్తున్నాం మనసుకి మనం ఏం చెప్తున్నాం అనేది ప్రధానంగా చూసుకోవాలి. మనసుకి తప్పుడు సంకేతాలు ఇస్తూ మనం ఇంకో రకంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మనసు ఆ తప్పుడు సంకేతంతోటే తను స్పందించే అవకాశం ఉంటుంది తప్ప నువ్వు కావాలనుకున్నప్పుడు ఎప్పటికప్పుడు మారిపోయి తను రూపాంతరం చెందే అవకాశం మనసుకి లేదు. చేత మనసు నిజానికి ఇది మనం తెలుసుకోవాలంటే బాల్యంలో మనం వ్యక్తిత్వ రూపకల్పన జరిగే టైంలో మనము ఏ రకమైనటువంటి ప్రవర్తనని, ఏ రకమైనటువంటి ఆలోచన విధానాన్ని నేర్చుకుంటామో అదే జీవితకాలం కొనసాగుతుంది. అది చెడైనప్పుడు అదే కొనసాగుతుంది, మంచి అయినప్పుడు మంచే కొనసాగుతుంది. అది చెడైనప్పుడు గ్రహించి నువ్వు మార్చుకోవడానికి పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. సామాన్యంగా మారే పరిస్థితి ఉండదు.
అది ముందు ఏదైతే చెప్పేసావో బాల్యంలో దాన్నే ఫిక్స్ అయిపోయి, దాన్నే ఆ రకంగానే స్పందించడం మొదలుపెడుతుంది. అది తెలుసుకోవడం గూడా కష్టం. నీ చెడ్డతనాన్ని నువ్వు తెలుసుకోవడం కష్టం. నీ అనాలోచిత ఆలోచనలను నువ్వు గ్రహించడం కష్టం. అటువంటి సమయంలో తప్పనిసరిగా మనము ఆలోచన విధానాన్ని మనం సరైనటువంటి విధానంలో మనం తెచ్చుకోవాల్సొస్తుంది తప్ప, దాన్ని ఆహ్, వ్యతిరేకమైనటువంటి మనసుకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం ప్రవేశపెట్టడానికి వీల్లేదు. ఏదైతే మనం సరైన సంకేతాలిస్తామో, సందేశాలిస్తామో దాని ప్రకారం అది నడుచుకునే అవకాశం ఉంటుంది గాబట్టి, తప్పనిసరిగా మనము సరైనటువంటి, నిజాయితీతో కూడినటువంటి, మనకి భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి సందేశాన్ని మనం ఇచ్చిన ఇచ్చినట్లు అయితే మాత్రమే మనకి ఒక అయోమయ అవస్థ లేకపోయిన పరిస్థితి ఉంటుంది. చక్కటి మానసిక స్థితి ఉంటుంది. మనకి సబ్‌కాన్షియస్ పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉంటుంది. ఏ పరిస్థితినైనా ఎదిరించే అవకాశం, దాన్ని ఓవర్‌కమ్ చేసే అవకాశం మనకుంటుంది కాబట్టి, మనసుకి మనం ఎప్పుడూ గూడా తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి వీల్లేదు. మంచి సందేశాలు మాత్రమే ఇవ్వాలి.